సొంత ఇల్లు కానీ ఏమీ ఉండదు, కానీ మా ఇంట్లో ఎట్లా ఉంటుందంటే సంతోషం అనేది ఎప్పుడు ఉంటుంది. అదొకటి చాలు కదా. సో దేవుడు సంఘానికి ఎట్లాగైతే ఒక శిరస్సుగా ఉన్నాడో, మా కుటుంబానికి యు ఆర్ ద హెడ్. హీస్ అ వెరీ ప్లాన్డ్ గై అనమాట. నేను కొద్దిగా ఎక్స్పెక్ట్ చేశాను దేవుడి దగ్గర నుండి. దేవుడు కలిగిన వ్యక్తి కావాలి, నన్ను దేవునిలో నడిపించగలిగిన వ్యక్తిని ఇవ్వండి అని చెప్పా. ఈ రెండిటికి దేవుడు టిక్కు పెట్టి ఇంకా ఎడిషనల్గా ఇచ్చారనమాట. చాలా ప్లాన్డ్గా ఉంటారు. అండ్ బాగా ఫ్యూచర్ గురించి అంటే ఏదో సంపాదించేద్దామని కాదు, ఇప్పుడు దేవుడు నాకు ఇచ్చిన దాంట్లో నేను ఎట్లా ఉన్నాను, ఎట్లా లెక్క అప్ప చెప్తున్నాను, అదొక్కటి చాలు నాకు అనే విధంలో ఉన్న దానిలో తృప్తిగా ఉండడం అనేది మేము అనుభవిస్తూ మీకు చెప్తున్నాం. సో అలా ఉన్న పాస్టర్ని కలిగి ఉండడం కూడా మనకి సంతోషమే. మన దేవుడిచ్చిన అది ఒక బ్లెస్సింగ్గా మనం అనుకోవాలి. ఒక చిన్న సంఘం అయినా ఎప్పుడు ప్రోగ్రామ్స్ జరుగుతాయండి. మా యూత్ వాళ్ళు ఎక్కువ అడుగుతూ ఉంటారు, వాళ్ళు నాకు దే ఆర్ సో క్లోజ్ టు మీ, దే కాల్ మీ అప్ అండ్ టెల్, అక్క చిన్న సంఘము మీరు అన్ని ప్రోగ్రామ్స్ ఎట్లా చేస్తున్నారు, ఒక సపోర్ట్ లేదు, ఒక టైట్స్ కూడా ఎక్కువ ఏమి ఉండవు మనకి, ఎట్లా చేస్తున్నారు అని అంటే ఆ జ్ఞానం దేవుడు పాస్టర్ గారికి ఇచ్చారు.